వాక్యంలోనికి వెళ్దాం. మరి మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు అభిషక్తులు సుధాకర్ బాబు మరి చక్కనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డ వచ్చి 1 గంట వాక్యం అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పాడటం ద్వారా ఆయనకే మహిమ ఘనత చెందాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క 2 చరణాలు పాడటం జరిగింది. మన ధ్యానం నిమిత్తము ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫ్ఎసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మనుషులను సంతోషపెట్టువారైనట్టు చేయనట్టు కంటికి కనబడవలనని, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అన్నాడు. ప్రియులారా, మనందరం క్రీస్తు దాసులు, అందులో అనుమానం ఏమి లేదు. క్రీస్తు దాసులు దేవుని చిత్తం ఏమిటో ఎరిగి ఆ సేవను చేయాలి అని చాలా స్పష్టంగా సూటిగా తేటగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఆ చిత్తము ఏమిటి అని మనం కనుక ధ్యానం చేయడం మొదలు పెడితే దేవుని చిత్తం ఏమిటని ఇంచుమించు 34 వర్తమానాల ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఒక వర్తమానం, తాజా వర్తమానం మనకేమిటంటే 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. 1వ దశలోనికి రాసిన పత్రిక, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకొనుటే దేవుని చిత్తం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ఆయన పాదాల చెంత, యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ పాదాల చెంత ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం నాతో మాతో మీరే మాట్లాడమని ప్రాధేయపడుతున్నాను. వెనుబుద్ధి పుట్టించే ఆత్మను, సమ్మతి గల మనసును యేసునామములో విడుదల చేస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకం వాటిలో యేసునామములో తొలగిపోవును కాక. మా అందరితోనూ పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీరు మాట్లాడి మీ కార్యాలన్నీ చేయమని, ఒప్పింప చేయమనిగా, గ్రహింప చేయమనిగా, సమ్మతి గల మనసు పుట్టించువానిగా మీ సేవ చేయుటకు, మీ చిత్తం ఎరిగి ఉంటకు మాకు నేర్పించి, మీ నామ మహిమార్థమై సేవ చేయనట్లుగా దయపాలించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నా తోటి సేవకులారా మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో ఘనత యందు అన్నాడు. ఏమిటంటే ఘటము అంటే ఈ శరీరం, ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యము మాకు కలదు అన్నాడు పౌలు గారు. ఈ ఘటము అనగా ఈ శరీరం ఘనత యందు కాపాడుకోవడం దేవుని చిత్తం అన్నాడు. ఏమండి, దేంట్లో కాపాడుకోవాలంట? అయ్యా అందరూ చెప్పండి, దేంట్లో మనం మన ఘటాన్ని కాపాడుకోవాలి? ఘనత యందు మన ఘటమును కాపాడుకోవటమే దేవుని చిత్తం అన్నాడు. అండి, పోయిన వారం చెప్పుకున్నటువంటి వాక్యం 7 పాయింట్లో 4 పాయింట్లు చెప్పడం జరిగింది. మరలా ఇంకా దాని జోలికి వెళ్ళకుండా ఒక తాజా వర్తమానం ప్రభు ఇచ్చారు, దాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలి. అందరూ చెప్పండి, ఎలా కాపాడుకోవాలి? దేనిలో కాపాడుకోవాలి? ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి, ఇప్పుడు నేను క్రీస్తు దాసుని, ఇక్కడున్న మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా క్రీస్తు దాసులం. మనకి ఘనత ఎలా వస్తుంది అది మనం తెలుసుకోవాలి. ఏమండి, మనకి ఘనత ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి మొట్టమొదట. ప్రియులారా, ఒక క్రీస్తు దాసునికి ఘనత ఎలాగ వస్తుంది అని అంటే, నేనైనా మీరైనా మనలో ప్రతి ఒక్కళ్ళకి ఒక నాయకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకు ఎవరు ఉండాలండి?
అమ్మ మనకు ఎవరు ఉండాలి? ఒక నాయకుడు ఉండాలి, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, ఒక మనలను నడిపించే, మన కొరకు చేతులెత్తే, మన కొరకు ప్రార్థించే ఒక నాయకుడు ప్రతి ఒక్కరికి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. చదవండి అన్నమాట, ఎంత బాగుంటుందో. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. అయ్యా 20వ వచనం. సంఖ్యాకాండము అది ఇది కరెక్ట్, చదవను. ఓకే ఓకే. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు నీ ఘనతలో కొంత ఉంచుము అన్నాడు. ఒక్క నిమిషం అమ్మా. ఓకే, అదే నాకు కావాలి. ఎక్కడ ఉందమ్మా అది? 20వ వచనం. ఎన్నో అధ్యాయం? మరి నాకు చెప్పింది కరెక్టే కదా అమ్మా. నేను 27, 20 నేను రాసుకున్నాను సార్. 27, 20 చెప్పాను. అవును. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. దేవునికి స్తోత్రం కలుగనుగాక. నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అతని మీద నీ చేతులుంచి నీ ఘనతలో కొంత అతనికి ఉంచుము అన్నాడు. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనకు కనపడేది ఎవరంటే, ఒకటి మోషే గారు, రెండవది యెహోషువ గారు. మోషేతో పాటు యెహోషువ కూడా యెహోషువ గురించి ఎక్కడ రాసిన మోషే పరిచారకుడైన యెహోషువ అని కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. మనం ఎక్కడ చూసినా యెహోషువ అని ఒట్టి పదం మనం కనపడదు. ముందు మోషే పరిచారకుడైన యెహోషువ. 1-2 సార్లు ఎక్కడైనా నూను కుమారుడు అని రాసి ఉంటుంది వాళ్ళ తండ్రి గారి పేరు. కానీ ఎక్కువ శాతం మోషే పరిచారకుడు అనే రాసి పెట్టారు. కాబట్టి ప్రియులారా, మనలో ప్రతి ఒక్క క్రీస్తు దాసుడు కూడా ఇంకొక పెద్ద దాసుని దగ్గర పరిచారకుడుగా ఉండాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనకి ఒక నాయకుడు ఉండాలి అని చెప్పింది అందుకనే. అంటే మనకు ఎవరు ఉండాలి? నాకైనా ఒక నాయకుడు ఉండాలి. మీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మీయ నాయకుడు, లేక ఒక ఆత్మీయ తండ్రి, లేకపోతే మన పక్షముగా దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించేటువంటి ఒక నాయకుడు, ఆత్మీయ తండ్రి మనకి ఖచ్చితంగా ఉండాలి. అలాగున మోషే గారితో పాటు పరిచారకుడిగా ఉండి యెహోషువ గురించి వ్రాయబడిన మాటలు కనుక మనం గమనిస్తే, దేవుని మహిమ మందిరాన్ని కమ్ముకున్నప్పుడు యెహోషువ మందిరంలోనే ఉండేవాడంటండి. యవనస్తుడైన యెహోషువ గుడారంలో నుంచి బయటకు రాలేదు అని రాస్తారు ఒక చోట. గుడారంలోనే ఉండిపోయాడంట. ఏంటి, పెద్ద పెద్ద యాజకులు, పెద్ద పెద్ద మహాభక్తులు ఆయన మహామహిమకు తట్టుకోలేక బయట నుంచుంటే యెహోషువ గుడారం లోపలే ఉండిపోయాడంట, బయటకు కూడా వచ్చేవాడు కదంట. అంటే ఇక ఆయనకి మొత్తం మోషే గారే ప్రపంచం. మోషే గారు ఏం చెబితే అది చేయడమే, ఆయన నాయకత్వానికి అప్పగించుకుని ఆయన చెప్పింది చేయడమే, ఆయనకు పరిచర్య చేయడమే ఆయన ధ్యేయం, ఆయన ధ్యాస అన్నట్టుగా బ్రతికాడు. ఒకానొక రోజున దేవుడు మోషేని పిలిచి, నాన్న నీ సమయం అయిపోయింది, ఇక కొంతకాలంలో నేను నిన్ను పిలుచుకుంటాను కాబట్టి సమాజమందరి ఎదుట యెహోషువను పిలిచి నీ చెయ్యి అతని నెత్తి మీద పెట్టి, తల మీద పెట్టి నీ ఘనతలో కొంత అతనికి ఉంచుము అన్నాడు. ఆ రకంగా మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. ఏమొస్తుందండి? ఘనత వస్తుంది. మనంతటా మనమే, నా అంతటా నేనే, నాకు ఘనత వచ్చేద్ది అనుకుంటే అది వాక్యానుసారం కాదు. నేను ఏదనుకుంటే అదే నేను చేస్తాను, నేను ఎవరికే లోబడను, నేను ఎవరి మాట వినను, నా పైన ఒకడు ఉండటానికి వీల్లేదు, నన్ను కంట్రోల్ చేయడానికి వీల్లేదు అనుకుంటే మనకి ఏమి రాదు?
ఘనత రాదు. చాలామంది దైవ సేవకులు, క్రీస్తు దాసులు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఎవరి మట్టుకు వారే రాజా. ఏమనంటారా కదంటారా? అవునంటారా కదంటారా? ఎవరి మట్టుకు వారే, ఏ దైవ సేవకుడి మట్టుకు ఆ దైవ సేవకుడే, ఏ దైవ సేవకురాలు మట్టుకు ఆ దైవ సేవకురాలు, ఎవరి మట్టుకు వారే, వారి చిత్తమే, వారి ఇష్టమే, వారు ఎలాగనుకుంటే అలాగే. వారి పైన ఒక నాయకుడు ఉండటానికి ఒప్పుకుంటున్నారండి? ఆయన చెప్పినట్టుగా లోబడే మనస్తత్వం కలిగి ఉంటున్నారా? ఆయనకు పరిచర్య చేసే లక్షణం కలిగి ఉంటున్నారా అండి? అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో అండి. అపోస్తలుడైన పౌలు గారు అంతటి వాడే సాక్షాత్తు క్రీస్తు ప్రభుల వారిని దర్శనం కలిగి సేవకు పిలువబడిన వాడే గమాలియేలు గారి పాదముల యొద్ద ట్రైనింగ్లో ఉన్నాడా లేదా? మీరు చెప్తలేదు. ఉన్నారా లేదా? మొత్తం సర్వ ప్రపంచానికి ఒక్క వ్యక్తి క్రీస్తు ప్రభులో సంపూర్ణ అవ్వాలంటే కావలసిన పత్రికలన్నీ రాసిన మహానుభావుడు పౌలు గారు. ఆషామాషి భక్తుడు కాదండి. ఆసియా ఖండాన్ని స్వార్థతో నింపినటువంటి వాడు, చాలా సంఘాలు కట్టినటువంటి వాడు, చాలా వేల లక్షల ఆత్మలను సంపాదించిన వాడు. అంత పెద్ద భక్తుడు కూడా ఏమండి గమాలియేలు గారి పాదముల యొద్ద నేర్చుకున్నాడు, తరఫీదు పొందాడు, పరిచర్యలో ఉన్నాడు. అప్పుడు ఆయన సమయం దేవుడు ఇచ్చినప్పుడు ఆయన పరిచర్యకు వచ్చాడు. వచ్చిన ఒక ఆత్మీయ తండ్రికి లోబడి, ఒకసారి ఏదో సందర్భం వచ్చినప్పుడు పేతురు గారు ఎక్కువ చదువుకున్నాడా, పౌలు గారు ఎక్కువ చదువుకున్నాడా? అమ్మాయి పౌలు గారు ఎక్కువ చదువుకున్నాడు. జ్ఞానంలో పేతురు గారే అన్నాడు, పౌలు చాలా జ్ఞానవంతుడు, ఆయన రాసిన పత్రికలు మామూలుగా అందరికీ అర్థమవ్వవు, చాలా కఠినంగా ఉంటాయి, చాలా డెప్త్గా ఉంటాయి, ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు అని పేతురు గారే రాశాడు అండి. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దానిని హ్యాండిల్ చేయడానికి పౌలు గారికి తెలివితేటలు లేవా, జ్ఞానం లేదా? అది కాదు పాయింట్. పౌలు గారు పేతురు గారి దగ్గరికి, యెరూషలేం దగ్గరికి వెళ్ళి పేతురు గారితో మాట్లాడి ఆయన ఏం చెప్తాడో విని ఆయన చెప్పిందే ఓకే మీరు చెప్పినట్టు చేద్దామని ఓకే అని వచ్చేసాడు. అంటే ఈయన చాలా జ్ఞానవంతుడే, అయినా చాలా విశేష ప్రత్యక్షతలు కలిగిన వాడే, అయినా నాకంటే ముందు దేవుని శిష్యుడిగా దేవుడు తాళం చేతులు గుర్తించినటువంటి పేతురు గారిని గౌరవించాలి, ఆయన నాయకత్వానికి లోబడాలి, ఆయన చెప్పిందే ఫైనల్ అని ఆయన మాట తీసుకుని నాకు నువ్వు పరిశుద్ధాత్మకు ఇలాగ తోస్తుందని పేతురు గారు చెప్తే ఓకే అలాగయ్యా అని వచ్చేసాడు సైలెంట్గా, తను తగ్గించుకుని. కాబట్టి ఇందు నిమిత్తం తేలుతున్న ఫలితార్థం ఏమనగా మనందరికీ, ప్రతి ఒక్కరికి ఎవరు ఉండాలి? నాయకులు ఉండాలి. ఎవరు ఉండాలండి? ఎవరు ఉండాలి చెప్పండి? నాయకుడు ఉండాలి, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. వారి చెప్పు చేతల్లో వారి యొక్క ఏమండి చూడండి, నిర్గమాకాండము 24వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనం. త్వరగా నా సమయం లోపల నేను ముగించాలి. నిర్గమాకాండము, మోషేయు అతని పరిచారకుడైన, ఇక్కడ ఎన్నిసార్లు మీరు చూసుకోండి, బైబిల్ అంతా ఎత్తుక్కోండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి, నోట్ చేసుకోండి. మోషే పరిచారకుడైన యెహోషువ అనేది మనకు ఎక్కువ సార్లు కనపడుతుంది అండి. ఒక్కసారి మాత్రం మీకు నేను చూపిస్తున్నాను, ఇంకా అన్నిసార్లు చూపించలేను, చాలా చోట్ల మనకు ఆ మాట కనపడుతుంది. నిర్గమాకాండం 33:11 చూడండి. నిర్గమాకాండం తన స్నేహితునితో మాటలాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. అతని పరిచారకుడు నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి, గుడారం అనగా దేవుని మందిరం, మహామహిమతో దేవుని మందిరం నిండిపోయి ఉంటే ఆ మందిరాన్ని దూరం నుంచి చూడటానికి అల్లిపోతూ ఉంటే ఆ గుడారంలోనే ఉంటాడంట, బయటికి రాడంట. యవనస్తుడైన యెహోషువ, అది ఆ యెహోషువ యొక్క రేంజ్. అంత రేంజ్లో ఉండి కూడా, పరిశుద్ధుడై ఉండి కూడా, దేవుని మందిరంలోనే ఉండగలిగినటువంటి అలాంటి శక్తిని పొందుకున్న వాడైనప్పటికీ కూడా ఏమండి మోషే గారికి ఏం చేస్తుంటాడు చెప్తలేదు మీరు? పరిచారకుడుగా ఉంటాడు. ఆ పరిచారకుడిగా ఉండబట్టే ఆ ఘనతలో కొంత ఈయనకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మోషే గారు వెళ్ళిపోయాక యెహోషువ నాయకత్వంలో దడదడదలు ఆడిపోతుంటే యెహోషువ ఇంతమందిని మోషే గారు కాబట్టి కంట్రోల్ చేశాడు, నేను ఎక్కడ కంట్రోల్ చేయగలను అనుకుంటే దేవుడు అంటాడు
అందరూ నీకు లోబడతారు, నువ్వేమో నింపరముగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు అని అభయం ఇచ్చి పంపించినప్పుడు మోషేకి ఎలాగైతే లోబడ్డారో అలాగే యెహోషువ కూడా మొత్తం అందరూ కూడా లోబడ్డారు. అలాగే దేవుడు చేశాడు. 31 మంది రాజుల్ని ఒంటి చేత్తో జయించాడు. మహావీరుడయ్యాడు యెహోషువ. గొప్ప కీర్తి ప్రతిష్టలు ఘనతను సంపాదించుకున్నాడు. కేవలం ఇదంతా నాయకుని యొక్క ఘనతలో కొంచెం మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనందరికీ క్రీస్తు దాసులమైతే ఈ ఘటమును ఘనత యందు కాపాడుకోవాలి. మనకి ఘనత రావాలంటే మనకి ఎవరు ఉండాలి? మీరు చెప్తలేదు, ఎవరు ఉండాలమ్మా? నాయకుడు మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆత్మీయ తండ్రి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే సంఖ్యాకాండం 11:28, సంఖ్యాకాండం 11:28 మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా. ఇంకా పాలెములో ఇంకో 2 ప్రవచిస్తున్నారంట. వాళ్ళు ప్రవచించిన వీడు నువ్వు అక్కడే ప్రవచించాలి కదా అని వాళ్ళని నిషేధించమని అడుగుతున్నాడు. మోషే అప్పుడు అంటాడు, నాన్న నా వలే ఇశ్రాయేల్ అందరూ ప్రవచించాలని నేను కోరుకుంటున్నాను, నా నిమిత్తం నీకు రోషం వచ్చినా పర్లేదులే అన్నాడు మోషే. ఏమండి? కాబట్టి ప్రియులారా, నమ్మకమైన పరిచారకుడు, నాయకుడిని గౌరవించేవాడు, నాయకుడి కోసం పరితపించేవాడు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే తట్టుకోలేనివాడు, అలాంటి పరిచారకుడిగా అతడు ఉన్న కారణం చేత, ఒక నాయకత్వం కలిగి ఉన్న కారణం చేత అతడు ఏమండి ఘనపరచబడ్డాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన ఘటమును కూడా మనము ఘనత యందు కాపాడుకోవాలని అంటే మనకి కూడా ఎవరు ఉండాలి? అమ్మ చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి దయచేసి. చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఎవరు ఉండాలి? మనకి నాయకులు ఉండాలి. మనంతటా మనమే నిర్ణయం తీసుకోకూడదు. ఏదన్నా చేయాలి, నాయకులకు ఫోన్ చేయాలి, అయ్యా ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకుని వాళ్ళ అనుమతిని తీసుకున్నట్టుగా, వారి అంగీకారాన్ని తెలియజేసినట్టుగా, వారు ప్రార్థన చేసిన తర్వాత మనం పనిని చేసుకోవాలి. ఏ పని చేసుకున్నా ఒక నాయకత్వానికి లోబడినట్టుగా ఉండాలి. ప్రతి వారికి ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, ఒక ఆత్మీయ నాయకత్వం కింద ఉండాలి. మనంతటా మనమే రాజా బన్గయ్ అన్నట్టుగా వ్యవహారం చేయకూడదు. ఏమండి, నేనే రాజా, నాకెవడో చెప్పేవాళ్ళు లేడు, నేనే అందరికీ చెబుతాను అన్నట్టుగా మాత్రం ఉండకూడదు. నాకు ఒక నాయకుడు ఉన్నట్టే అందరికీ నాయకుడు ఉండాలి. నాకు నాయకుడిగా ఉన్న ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనకు కూడా నాయకుడు ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయండి? నాకు ఒక నాయకుడు ఉంటాడు కదా, ఏమంటే ఒక ఆత్మీయ తండ్రి ఉంటారు కదా, ఆ ఆత్మీయ తండ్రికి కూడా ఎవరు ఉండాలి? ఇంకొక నాయకుడు ఉండాలి. ఆయన కూడా నాయకత్వానికి లోబడి ఉండాలి. ఎవరైనా సరే అందరూ నాయకత్వానికి లోబడి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక్కడే దైవ సేవకుడిని, ఒక 100 మంది దైవ సేవకులకు నాయకత్వం వహిస్తున్న ఆయన దగ్గర నేను నాయకత్వంలో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు 100 మంది దైవ సేవకులకు నాయకత్వం వహిస్తున్న ఆయన కూడా ఇంకొక ఆయనకి నాయకత్వం వహించాలి. ఇంకో 1000 మందికి నాయకత్వం వహిస్తున్న ఆయన ఇంకొక ఆయన ఉంటాడు అనుకోండి, ఆయన కూడా ఇంకెవరికి లోబడి ఉండాలి? ఇంకా ఇంకో పైనానికి నాయకుడికి లోబడి ఉండాలి. ఇది క్రమం. అదే మనము ఘనతను కాపాడుకోవడానికి కారణమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఎలాగో సెలవిచ్చెను. ఆ తర్వాత నాయకుడు ఈయనే అయ్యాడు. అంటే కొంచెం మనకు ఓపిక సహనం ఉండాలి. ఏమండి? అలాగ 3 పాటలు వచ్చి 2 ప్రసంగాలు వస్తే రోడ్డు ఎక్కేయకుండా, ఏమండి రాజా బన్గయ్ అన్నట్టుగా చేయకుండా పరిచర్యలో ఉండాలి, లోబడి ఉండాలి. సేవలో ఎదిగిన తర్వాత కూడా, సేవలో ఒక 100 మందికో ఒక 500 మందికో మనం కాపరిగా తయారైన తర్వాత కూడా, మన మరణం వరకు కూడా మనకు ఎవరు ఉండాలి? ఒక నాయకుడు ఉండాలి. అది క్రమం. ఆ క్రమములో ఉంటేనే మనకి ఘనత. ఆ ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతన్ని దాని మీద కూర్చుండబెట్టి అహరోను హూరులు
ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన మోసే చేతులు ఆదుకొనగా సూర్యుడు అస్తమించేదాకా అక్కడ జయం వచ్చేదాకా ఆయన చేతులు నిలకడగా ఉన్నాయి. కింద విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, అందరూ నా వైపు చూడండి ఒక్క నిమిషం. యెహోషువ యుద్ధంలో ఉన్నాడు కింద. ఏమండి అయ్యా, యెహోషువ ఎవరండి? పరిచారకుడు, క్రీస్తు దాసుడు. ఓకేనా? క్రీస్తు దాసుడు కింద ఎవరితో యుద్ధంలో ఉన్నాడు? అమాలేకీయులతో యుద్ధంలో ఉన్నాడు. భీకరమైన పోరు జరుగుతూ ఉంది. ఇప్పుడు మోషే అహరోనులు ఆయనకు సహకారంగా పక్కనే ఉండాలా, కొండకి పైన కూర్చోవాలా? చెప్పండి అయ్యా, చెప్పండి. శత్రువులు, చాలా భయంకరమైనటువంటి శత్రువులు యుద్ధ భూమిలో యుద్ధంలో ఉన్నారు. వారు బలంగా ఉన్నారు, వాళ్ళే గెలిచేటట్టు కనపడుతున్నారు. ఏమండి? ఇప్పుడు యెహోషువ ఒక్కడే కింద ఉన్నాడు. ఎవరున్నారండి? యెహోషువ ఒక్కడే కింద ఉన్నాడు. అంటే కింద ఇంకా సైనికులు ఉంటారు, ఇశ్రాయేలీయులు. నాయకత్వంలో యెహోషువ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ కన్నా పెద్దవాళ్ళు మోషే, హూరు, అహరోను వీళ్ళందరూ ఆయనకు సహకారంగా వీళ్ళు కూడా కత్తిలెట్టుకోలేద్దా? చెప్పండి, కత్తిలెట్టుకోలేద్దా? వీళ్ళ ముగ్గురునేమో కొండెక్కి కూర్చున్నారు. యెహోషువ నువ్వు యుద్ధం చేస్తున్నానన్నా అంటే, నేనేమో యవనస్తుని, నాకేమంత సీనియారిటీ లేదు, నన్ను ఇక్కడ ఎంత శత్రువుల మధ్యలో వదిలేసి కొండెక్కి కూర్చుంటారా అని అనకుండా మా నాయకుడు ఏం చెప్తే అది అని శిరస వహించి ఒక్కడే కత్తెట్టుకుని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే పైనుండి ఉత్తుత్తునే ఎక్కల పైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక దైవ సేవకుడు, క్రీస్తు దాసుడు శత్రువు మీద విజయం పొందాలంటే మన శక్తి సరిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎంత పెద్ద సేవకులమైనా, ఎంత వరాలు కలిగిన వాళ్ళమైనా, ఎంత గొప్ప వాక్య చాతుర్యం కలిగిన వాళ్ళమైనా, ఎంత బాగా పాటలు పాడగలిగిన వాళ్ళమైనా, ఎంత మనకి కెపాసిటీ ఉన్నా మన వలన కాదు, మనకు ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మన పక్షంగా చేతులు ఎత్తాలి. ఆ చేతులు ఎత్తిన విధానాన్ని బట్టి ప్రభు మనకు విజయాన్ని ఇస్తాడనేది బైబిల్ క్రమం. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ కింద యుద్ధంలో ఉంటే మోషే చేతులు ఇలాగ ఎత్తి ఉంచినప్పుడు యెహోషువ గెలుస్తున్నాడంట. ఏమండి? మోషే చేతులు బరువెక్కి ఇలాగంటే అమాలేకీయులు గెలుస్తున్నారంట. అమ్మో నా కుమారుడు ఓడిపోతున్నాడని మళ్ళీ ఇలాగ ఎత్తున్నాడంట. ఎత్తుంటే మరలా యెహోషువ గెలుస్తున్నాడంట. మళ్ళీ బరువు చేతులు బలం సరిపోక మళ్ళీ ఇలాగా దించితే అమాలేకీయులు గెలుస్తున్నారంట. ఈ పరిస్థితి అంతా చూసిన హూరు పక్కనే అహరోను ఇదంతా గమనిస్తున్నారు. ఇట్ట కాదు కానీ నాయకుడు చేతులు ఎత్తుంచితేనే మనకు విజయం వచ్చేలాగా ఉంది. కింద యెహోషువ గెలవాలంటే, కింద మనకు విజయం రావాలంటే నాయకుడు చేతులెత్తి ఉండాలా. ఆయనకి బలం సరిపోతలేదు. మనం ఆయన నుంచో పెట్టకుండా ఒక రాయి తెద్దామని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని అండి వీళ్ళు ఒక రాయి తెచ్చి అయ్యా కూర్చో అయ్యా అన్నారు. కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఇటువైపు కూర్చున్న ఆయన చెయ్యలాగా ఒక ఆయన పట్టేసుకున్నాడు, ఇటువైపు ఒక ఆయన పట్టేసుకున్నాడు. ఇలా పట్టేసుకుంటే ఇంక దించుతాడండి ఆయన. చేతులు లాగుతున్నట్టు ఆయన దించుతాడా? దించడం ఇక వీళ్ళిద్దరు ఇలా పట్టేసుకుని అలా చూస్తూ ఉన్నారు. అలాగా రాత్రి అయిపోయింది. కింద యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీళ్ళందరి మీద విజయం వచ్చేదాకా సూర్యుడు నాపేయి, చంద్రుడు నాపేయి అని ప్రార్థన చేస్తే ఒక నరుని ప్రార్థన ఆలకించి దేవుడు సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. చీకటి పడలేదు. ఏమండి? ఒక రోజంతా కూడా వాళ్ళను సమూల నాశనం నిర్మూలన చేసేదాకా యెహోషువ యుద్ధ భూమిలో కొనసాగుతూనే ఉన్నాడు. ఈయన చేతులు రెండు పైకి ఇలా పెట్టబడే ఉన్నాయి. అప్పుడే విజయం వచ్చిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనకి ఘనత రావాలంటే, మనకి యుద్ధంలో విజయం రావాలంటే మనం యుద్ధం వస్తే సరిపోలేదు, మన దగ్గర కత్తి ఉంటే సరిపోలేదు. శత్రువును గెలవాలంటే మన పక్షంగా చేతులెత్తి మోకరించి అయా నా కుమారుడిని గెలిపించాయని ప్రార్థన చేసే ఒక నాయకుడు, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి వాక్యానుసారంగా. అలా నమ్మిన వాళ్ళందరూ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 26వ వచనం. నీవు లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగాన్ని మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. ఏమండి? ఇంకేటమ్మా? చాలు. ఏమండి? ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా మనందరం గమనించినట్లయితే, ఏమండి, దేవుడు మనకి స్వాస్థ్యంగా ఏమిచ్చాడంట? అమ్మా, దేవుడు మనకి స్వాస్థ్యంగా ఏమిచ్చాడంట? లేవీయులు అని మనం అనుకుందాం. ఏమండి? లేవీయులు అంటే దైవ సేవకులు, క్రీస్తు దాసులు.
మనకి దేవుడు స్వాస్థ్యంగా ఏమిచ్చాడు? సంఘస్థులందరూ వారి కష్టార్జితంలో దశమ భాగం పట్టుకొచ్చి మనకి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అక్కడ రాయబడిన మాట అదే కదండి. ఇశ్రాయేలీలందరూ దశమ భాగం పట్టుకొచ్చి లేవీయులకు ఇస్తారు, అంతే కదండి. అక్కడ ఉన్న మాట ఏమండి? ఇశ్రాయేలీలందరూ అనగా మన సంఘబిడ్డలందరూ వచ్చి వారి కష్టార్జితంలో దశమ భాగం పట్టుకొచ్చి లేవీయులు అనబడిన మన క్రీస్తు దాసులు అనబడిన మనకి దశమ భాగం ఇస్తారు. ఇప్పుడు మనం దశమ భాగంలో ఏమి తీయాలంట? అమ్మ ఏం తీయాలంట? అయ్యా చెప్పండి అయ్యగారు. మన దశమ భాగంలో మళ్ళీ మనం ఏం తీయాలంట? దశమ భాగం తీయాలంట. తీస్తారా సేవకులందరూ? తీస్తారా? అమ్మ ప్రభు నన్ను క్షమించును గాక. ఒక పెద్ద దైవ సేవకుడు అన్నాడు. ఆయన అంటే సాక్షి మామూలుగా చెబుతూ అన్న మాటలో నేను గమనించాను. ఒక పెద్ద దైవ సేవకులు అన్నారు ఆయన, నేను సంవత్సరం అంతా దశమ భాగం అంతా పక్కన పెట్టి మీటింగ్లు పెడతాను అన్నాడు. అలాగలాగా అవుతుందా అయ్యా? అవుతుందా? దేవుని పనే కదండి, మీటింగ్లో కదండి. మరి వాక్య క్రమం ఏం చెప్తుంది? నీ సంఘ బిడ్డలందరూ దశమ భాగం నువ్వు లేవీయుడివి, దైవ సేవకుడికి నీకు ఇవ్వాలా. నీకు ఇవ్వబడిన దశమ భాగంలో మరలా దశమ భాగం తీయాలా. ఈ దశమ భాగం మరలా ఎవరికి ఇవ్వాలా? నీ ఆత్మీయ నాయకుడికి ఇవ్వాలిగా, నీ ఆత్మీయ తండ్రికి ఇవ్వాలిగా. ఇవ్వకపోతే నువ్వు దొంగిలించిన వాడువు కాదా? ఏమండి బిడ్డలారా, సంఘస్థులారా, దేవునికి దశమ భాగం ఇవ్వకపోతే మీరు దొంగిలించినట్లు లెక్కని మనమేమో బలగుద్దే చెప్పేస్తామా? మనకి ఇవ్వబడిన దశమ భాగాల్లో మనం దశమ భాగం తీయకుండా మనం మన ఇష్టానుసారంగా ఏమండి మీటింగ్లు పెట్టుకుని అయ్యగారులు కొంతమంది, అయ్యా ఏమంటే ఇంకో అయ్యగారు అంటాడు, మా సంఘంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి, వారికి ఒక సంఘంలో ఒక కుటుంబంలో ఒక బిడ్డకి మెచ్యూర్ ఫంక్షన్ అవుతుందండి, ఆ బిడ్డకి 2000 ఇస్తానండి డ్రెస్ కొనుక్కోమని. ఇంకొక మా సంఘంలోనే ఇంకొక బిడ్డకి ఏదో యాక్సిడెంట్ అవుతుందండి, వాళ్ళకి వెళ్ళి ఒక 3000 ఇస్తానండి. ఇంకొక బిడ్డకి ఏదో అవసరం అవుతుందండి, వాళ్ళకి వెళ్ళి ఇంకో 4000 ఇస్తానండి. ఇలా దశమ భాగం అంతా కవర్ చేస్తుంటానండి, దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు ఆయన పెద్ద ఆయన. ఏమండి ఇది క్రమం అంటారా? దశమ భాగం మేమేం తింటలేదండి, దశమ భాగం సంఘస్థులకు ఇస్తున్నామండి. మరి సంఘస్థులకి ఇస్తే నీ సొంత డబ్బులు ఇవ్వాలి కదా, అవునా కదా అయ్యగారులే? అవునా కదా? అవునా కాదా? ఏమండి సంఘస్థులకి ఇవ్వాలని ఉంది, ప్రేమ ఉంది, ఏమండి ఓకే కాదంటలా. మనకి వచ్చిన దశమ భాగంలో దశమ భాగం తీసి ఎవరికి ఇవ్వాలా? వాక్య క్రమం ఏంటి? సంఘస్థులందరూ మనకి ఇవ్వాలా. మనం ఎవరికి ఇవ్వాలి? మన ఆత్మీయ నాయకుడు, మన కోసం చేతులెత్తి ప్రార్థన చేసే ఒక ఆత్మీయ నాయకుడు మనం కలిగి ఉండాలి. మరి మన ఆత్మీయ నాయకుడు చచ్చిపోతే ఇంకొక ఆయన నాయకుడిగా పెట్టుకోవాలా. ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి చెయ్యి నెత్తి మీద పెట్టించుకొని ప్రార్థన చేసుకుని, మీ ఆత్మీయ నాయకత్వానికి లోబడి ఉంటానయ్యా, దేవుడు ప్రార్థన చేసుకుని మిమ్మల్ని చూపించాడయ్యా, మీ నాయకత్వంలో ఉంటానని ఆయనతో ప్రార్థన చేసుకుని నెలంత అయ్యాక మనకి వచ్చిన దశమ భాగంలో దశమ భాగం తీసి ఆయన దగ్గర పట్టుకెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని అది ఆయనకి ఇచ్చి మనం రావాలి. అది వాక్య క్రమం. ఇంకా ఏదైనా చేయాలనుకుంటే ఏమండి మన సొంత డబ్బుల్లోంచి మనం ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ క్రమానికి మాత్రం లోబడి ఉండాలి. మనకు ఒక నాయకుడు ఉండాలి, అది వాక్య క్రమం. ఆ నాయకుడు మన కోసం చేతులెత్తేనే మనకు విజయం. ఆ నాయకుడు మన మీద చేసి ప్రార్థన చేస్తేనే మనకి కొంత ఘనత. ఆ ఘనత యందు మన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక పెద్ద సేవకుడు అంటాడు, ఏమండి నాకు వచ్చిన దశమ భాగం అంతా పక్కన పెట్టి ఇలాగే నా దృష్టికి ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇస్తుంటానండి అని చెప్తున్నాడు. లేకపోతే పేరు చెప్పడం సంస్కారం కాదు, ఇంకొక విధానంలో ఖర్చు పెడుతుంటానండి, అది దేవుని పిల్లలకే. ఇంకొక విధానంలో ఖర్చు పెడుతుంటానండి, అలా ఖర్చు పెడుతున్నాను, ఇలా ఖర్చు పెడుతుంటానని అని చెప్తున్నారు. మాటల్లో మనం ఏదో కావాలని అడగంగానే వాళ్ళు చెప్పేస్తుంటారు అలాగా. ఇదంతా వాక్య క్రమము కాదు, ఏమన్నా వాక్య క్రమం కాదు. కాబట్టి పిల్లరా, లేవీలందరూ ఇశ్రాయేలీలందరూ లేవీలకి దశమ భాగం తెచ్చిచ్చారు. మరి లేవి ఆత్మీయ తండ్రికి ఎప్పుడైనా దశమ భాగం ఇచ్చినట్టుగా బైబిల్లో ఉందా చెప్పండి అమ్మా. ఇప్పుడు చదివిన వాక్యం ఏమనుంది? ఇశ్రాయేలీలందరూ లేవీలకి ఇవ్వాలి, లేవి కూడా దశమ భాగంలో దశమ భాగం తీయాలి అన్నాడు. ఎవరికైనా ఇచ్చినట్టు ఉందా బైబిల్లో? ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చినట్టుందా? లేవి ఇచ్చినట్టుందా యెహోవాకి? ఎక్కడైనా బైబిల్లో మొత్తం ఎత్తుక్కుంటే ఎక్కడ దొరుకుతలేదు. ఎవరైనా అయ్యగారులు చెప్పాలి, ఎక్కడన్నా లేవి దేవునికి ఇచ్చినట్టు ఉందా? చూడండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. వాక్యం చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా క్రమంగా ఉంటుంది, అమాయకంగా కాదు. అంతేకాక ఒక విధానం చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకున్న లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను. ఎవరి ద్వారా ఇచ్చేసాడంటే దేవుడికి? అయ్యా, ఎవరి ద్వారా ఇచ్చేసాడంటే దేవునికి? అబ్రహాము ద్వారా దశమ భాగములను దేవునికి ఇచ్చేసాడని చెప్పి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎలాగ ఇచ్చేసాడంట? అబ్రహాము గారు యుద్ధములో జయించి లోతు కోసం వెళ్ళి, ఏమండి, లోతును చెరపట్టినటువంటి ఆ యొక్క రాజులందరినీ సంహరించి విజయోత్సాహంతో జయించి వస్తూ ఉంటే పరలోకంలో, ఏమండి, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, మెల్కీసెదెకు రాజుగా ఉన్నటువంటి ఆయన, యాజకుడిగా ఉన్న ఆయన, పరలోకంలో ఉన్న మందిరంలో యాజకత్వం చేసేటువంటి ఆయన భూమి మీదకి వచ్చేసాడంట. జయించి వస్తున్న అబ్రాహామును ఎదుర్కొన్నాడంట. ఎదుర్కొంటే అబ్రాహాము గమనించాము, దేవుని సన్నిధిలోంచి యాజకుడు ఇచ్చాడని గమనించి అబ్రహాము దగ్గర ఉన్న వాటన్నిటిలో దశమ భాగాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడంట. మెల్కీసెదెకు అప్పుడు రొట్టె, ద్రాక్ష రసం అబ్రహాముకి ఇచ్చాడంట. ఏమండి, ఏమిచ్చాడంట? ఎప్పుడో యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నట్టు రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నట్టు రసము అని ఇప్పుడు చెప్తున్నాం మనం. అది ఆది కాండంలోనే క్రమం ఉంది. మెల్కీసెదెకు అప్పుడే అబ్రహాముకి ఇచ్చాడు రొట్టె, రసము ఇచ్చి, ఈ క్రమము ద్వారా మీరు ఆయన బలలో పాలుపంపులు పొందాలి, ఈయన దశంభాగం ఇవ్వాలని క్రమం అప్పుడే చెప్పాడు. ఈయన దశంభాగం ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము కడుపులో లేవి ఉన్నాడంట. ఏమండి, అబ్రహాము కడుపులో ఎక్కడ ఉన్నట్టు లేవి? అబ్రహాము కడుపులో లేవి ఉన్నాడంట. ఇంకా అబ్రహాముకి ఎవరు పుట్టలేదు? అమ్మ, ఎవరు పుట్టలేదు? ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు యాకోబు పుట్టలేదు, యాకోబుకు లేవి పుట్టలేదు. కానీ వీళ్ళందరూ కూడా అబ్రహాము కడుపులో ఉన్నారంట. అబ్రహాము ఇచ్చాడు కాబట్టి అబ్రహాము కడుపులో ఉన్న లేవి కూడా ఇచ్చేసాడని చెప్పి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం దశంభాగం కరెక్ట్గా ఇస్తే మన తర్వాత 4 తరాల వాళ్ళు కూడా ఇచ్చేసినట్టే అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ, అంటే వాళ్ళకు ఇవ్వద్దని కాదు, కానీ ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి, కానీ అంత బ్లెస్సింగ్ ఉంటుంది అన్నట్టు. ఏమండి, కాబట్టి ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన వాక్య భాగంలో మనము క్రీస్తు దాసులముగా ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలి. ఎందులో కాపాడుకోవాలి చెప్పండి? ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలని అంటే మనకు ఖచ్చితంగా ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి. ఏమండి, ఉండాలి వద్దా? మనకు ఖచ్చితంగా ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి. మనకి దేవుడిచ్చిన ఆదాయం ప్రతిరోజు రాసుకోండి. అది నెల అయిన తర్వాత కూడుకోండి, లేకపోతే ఏ రోజు ఆ రోజు దశంభాగం ఒక డబ్బాలో వేసుకోండి. నెల అయిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి మనకు ఆత్మీయ నాయకుడిగా మనం ఎవరినైతే ఎంచుకున్నామో, ఎవరి నాయకత్వానికైతే అప్పగించుకున్నామో ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన చేసి ప్రార్థన చేయటం ద్వారా మన దశంభాగం ఆయన చేతిలో పెట్టి ఆయనతో కొంత సమయం గడిపి, ఒకవేళ వీలైతే ఆ యొక్క ప్రభు బల్లారాధన ఆయన ఇస్తే చాలా క్రమంగా ఉంటుంది. అందులో పాలుపంపులు పొంది దశంభాగం ఇచ్చి ఆ మీటింగ్లో, ఆ రోజున సేవకుల మీటింగ్లో ఉండి మనం రావడం, అది క్రమము. అది మనము మన ఘటమును ఘనత యందు కాపాడుకోవడం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9-10 కూడా చదవమ్మా. ఆ మాట మనం చదివేసి ముందుకెళ్ళిపోదాం, టైం చాలా అయిపోతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. 9 చదివేశారు, 9 చదివేశారా? 10 ఒక విధం ఎలానగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవి యాజకులై ఉండగా ప్రజలకు గనుక సరిపోతుంది, ఇంకా అదంతా అక్కర్లేదు, అదంతా క్లియరెన్స్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ కడుపులో లేవి ఉన్నాడు, అబ్రహాం ఇచ్చాడు కాబట్టి లేవి కూడా ఇచ్చేసినట్టే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ క్రమంలో మనందరం ఉండాలి, ఎదగాలి. ఆ క్రమాన్ని విడిచి, ఏమండి, కొంతమంది ఏమో దశంభాగం దేవుని సొమ్మ మన సొమ్మ. అయ్యగారు, దశంభాగం దేవుని సొమ్మ మన సొమ్మ. సంఘస్థులకైతేనేమో దేవుని సొమ్ము, మనకైతే మన సొమ్మ. అయ్యగారు చెప్తలేదు మీరు. సంఘస్థులకైతే దేవుని సొమ్ము, దశంభాగం ఇవ్వకపోతే అని బల్లగుద్ది అడబడి చేసి ప్రసంగం చేసే మనం దేవుని సొమ్ము మనకు కూడా అంతే కదా, అవునా కాదా? మనకు కూడా అంతే కదా. అందులో ₹1 కూడా మనం తీయకూడదు కదా, ఏ రూపంలో ఏ రకంగా అయినా ఖర్చు పెట్టడానికి. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. ఒక నాయకత్వానికి లోబడి ఉండాలి.
మనకే మనం సేవకులమైనా మనకేదైనా శోధన వచ్చినప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా ఏమండి శత్రువులు అటాక్, అది శత్రువులు అంటే దురాత్మ శక్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు వచ్చినప్పుడు మన బలం సరిపోకపోతే మన పక్షంగా ఎవరి చేతులు ఎత్తాలా? ఎవరి చేతులు ఎత్తాలా? నాయకుడు చేతులు ఎత్తాలా? నాయకుడు మనం కలిగి ఉండాలి, అది క్రమం. నాయకత్వం కలిగి ఉండాలి, నాయకుడికి మనం చెప్పుకోవాలి, ఆయన మన పక్షంగా చేతులు ఎత్తాలి. ఆ క్రమంలో దేవుడు చూసి విజయం ఇస్తాడు. అలాగున మనం క్రమముగా ఈ ఘటమును కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నెంబర్ 2, 1 సమూయేలు 2:30. 1 సమూయేలు 2:30. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. సామెతల గ్రంథం 14:31. త్వరగా పరిగెట్టాలి, టైం లేదు. 1 సమూయేలు 2:30. నన్ను గణపరచు వారిని నేను ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలి. అనగా ఎలా కాపాడుకోవాలి? త్వరగా మీరు చదవాలి, నాకు సమయంలో ముగించడానికి సహాయం చేయండి. అంతే. నన్ను గణపరచు వారిని నేను, మనము ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలనగా ఆయన్ని గణపరిచే వాళ్ళను ఆయన గణపరుస్తారు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా మన ద్వారా ఏ అద్భుత కార్యం, సూచకక్రియ, మహత్కార్యం జరిగినా ఏమండి, ఒక్కొక్క వీడియో యూట్యూబ్లో వాక్యం చెప్తున్నప్పుడు సేవకుల్ని అందరూ చూస్తూ ఉన్నప్పుడు ఆయన మొదలుపెట్టినప్పుడు ఒకసారి అంటాడు యేసుప్రభు అని, ఇక 30 గంట ఆయన గురించే. మరి నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ఇక యేసుప్రభు కూడా ఉండదు, ఇంకంతా మనోడే. అలాగా ఒక 10 నిమిషాలు మనం చూసాక ఆయన గొడవ చెప్తాడంటే వెంటనే కట్టేయచ్చు, అక్కర్లేదు, ఇంకా అనవసరం. మనము ఎవరిని కనపరచాలి? మనలో ఏమైనా ఉందా? మనలో ఏమన్నా శక్తి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? మన వల్ల ఏమైనా అవుద్దా? దేవుడు కృపచేత కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి ఆయనే ప్రత్యక్షం అవ్వాలి. మనం ఏమవ్వాలి? మరుగైపోవాలి. మనం కనపడకూడదు, మనల్ని మనం కనుపరుచుకోకూడదు, ఆయన్నే చూపించాలా, మనం మరుగైపోవాలి. అలాగే ఎవరైతే తెలుసుకుంటారో, నేర్చుకుంటారో వారు ఘనత యందు వారి ఘటమును కాపాడుకోగలుగుతారు. ఇతరులకి మనం యేసు ప్రభువును చూపించాలా, మనల్ని మనం చూపించుకోవడం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మనల్ని మనం చూపించుకోవడం కాదు. ఎవరిని చూపించాలా? యేసు ప్రభువే ఇతరులకు కనబడాలా, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన్నే మనం గొప్ప చేయాలి అన్నంతగా మనం నోరు తెరిస్తే ప్రభు కృప వలన ఈ కార్యం జరిగిందండి. ఆయనే ఈ యొక్క అద్భుత కార్యం చేశారండి. నేనంతటి వాడిని, నేను నిమిత్త మాత్రుని అంటాడు ఆత్మను బాబాయ్. మాటలు భలేగా నాకు ఇష్టమవుతుంటాయి. నాలో ఏమీ లేదు అంటాడు కదా. మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోకూడదు. ఎవరిని చూపించాలి? ప్రభువును చూపించాలి. ప్రభువే కనపడాలి ఇతరులకి. అప్పుడు మనం ఘనత యందు మన ఘటమును కాపాడుకోగలుగుతాం. ఇంకా ఎలాగ మనం గణపరచవచ్చు ప్రభువుని? చూడండి, సామెతలు 14:31. బేదలను కనికరించువాడు ఆయనను గణపరుస్తున్నాడు అన్నాడు. అంటే దేవుణ్ణి గణపరచాలంటే ఒకటి ఆయననే చూపించాలి ప్రజలకి, మనం మరుగవ్వాలి, అది మొదటిది. రెండవ విధానం ఏమిటంటే మనము మనకున్న దాంట్లోనే మనకన్నా ఇంకా బేదలు ఎవరైనా మనం కనపడితే వాళ్ళని ఏం చేయాలి? కరుణించాలి, కనికరించాలి. అలా కనికరిస్తే మనము దేవుని గణపరిచిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతసేపు ఇలాగా చెయ్యాలగా, ఇలా చూడండి, ఎంతసేపు ఎలాగ చెయ్యాలగా, అయ్యగారు ఇలా చూడండి, ఎలాగ చెయ్యాలగా, ఎంతసేపు ఎలా నిత్య భావను, ఇలాగ కాదు, ఇలాగ ఎట్టాలి. ఎవరికైనా ఇవ్వటానికి కొంచెం తెగించాలి, ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి, ఇలాగ తీసుకునే వాళ్ళంగా కాదు. కాబట్టి బేదలను ఏం చేయాలంట? కరుణించాలి, కనికరించాలి. అప్పుడు దేవుణ్ణి మనం గణపరిచిన వాళ్ళం అవుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, దానియేలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏమండి, రాజుకి వర్తమానం తెలియబడింది. ఒక కళ వచ్చింది ఆయనకి. మొత్తం రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. నాకు కళ వచ్చింది, నేను మర్చిపోయాను రాబాయ్, మీరు దాని కళ చెప్పాలి, భావం చెప్పాలంటే వాళ్ళందరూ బెత్తరపోయి మా వాళ్ళు కాదు బాబా, అలాగే భూమి మీద ఉన్నవాడు ఎవడో ప్రపంచంలో ఎవడో చెప్పలేడు అని అంటే, అలాగైతే మిమ్మల్ని అందరూ చంపేస్తాను, మీకు అందరికీ భోజనం పెడిపోయి పెంచిపోసేస్తాం, ఎందుకురా బాబు వేస్ట్ మీరు అందరూ అంటే, ఆ లిస్టులో దానియేలు కూడా ఉన్నాడు. అది బాబు మనం కూడా లిస్టులో మనల్ని కూడా చంపేస్తాడేమని దానియేలు ఆ వర్తమానం తెలుసుకుని వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎటువంటి విషయమైనా చెప్పగల దేవుడు ఒక ఆయన ఆకాశంలో ఉన్నాడు, మేము ప్రార్థన చేసి ఆయన కలిసి చెప్తాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటే అలాగే అన్నాడు.
వచ్చి ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాడు, బాబు మీరు కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా లోపలికి పోయి ప్రార్థన చేసుకుంటుంటాను, మన మీద కూడా కత్తి ఏలాడుతుంది అని ప్రార్థన చేసుకుంటే ప్రభు బయలుపరిచాడు. వెళ్ళి ఏమండి చెప్పే ముందు అంటాడు, నువ్వే చెప్పగలవని నేను సమాచారం నాకు వచ్చింది, నువ్వే చెప్పగలవండి. అయ్యా నా వాళ్ళు ఏం కాదు బాబు, నాకేం తెలదు బాబయ్య. పరలోక ముందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఏ విషయాన్నైనా చెప్పగలడని ఎవరిని చూపించాడు? అప్పటికే దానియేలు ఏ పొజిషన్లో ఉన్నాడు? 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ఏమండి ప్రధానులు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు పైన కూర్చున్నాడు. రాజుగారి తర్వాత ఇంకా ఆయనే అన్నట్టుగా ఆ రేంజ్లో ఉన్నాడు. ఆయన అంటాడు, నాకేం తెలదు బాబా, నా వల్ల ఏం కాదు బాబా, పరలోక ముందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాడు అని చెప్తున్నాడు. అండి చెప్పింది ఎవరో? మొత్తం వివరణ అంతా చెప్పింది ఎవరో? రాజుగారికి చెప్పింది ఎవరండి? దానియేలు చెప్పాడు. కానీ నా వల్ల ఏం కాదు బాబా, నాకేం తెలియదు బాబా, ఆయన చెప్తున్నాడు బాబు అని ఆయన మరుగు చేసుకుంటున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడు? దేవుణ్ణి చూపిస్తున్నాడు. ఏమండి ఫరో కూడా నువ్వే చెప్తావంట అబ్బాయి, యవనస్తుడా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా పానదాగలు చెప్పాడు, నువ్వు చెరసాల్లో చెప్పావంట కదా, ఇద్దరికైనా అలా జరిగిందంట కదా, మరి నువ్వే చెప్పాలంటే అయ్య బాబు నాకేం తెలియదు బాబు అయ్యగారు. పరలోక ముందు దేవుడు చెప్తాడని అక్కడ ఫరో ఎదుట యోసేపు కూడా తనను మరుగు చేసుకున్నాడు, దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు, దేవుణ్ణి చూపించాడు. అక్కడ ఆయన కూడా చెప్పాడు, కళ భావం అన్నీ చెప్పాడు. ఇక్కడ దానియేలు ఎదుట రాజు సాష్టంగా పడిపోయి మొక్కేసి దేవుళ్ళ పూజించేస్తున్నాడు. దానియేలు అయ్యి బాబు ఇలా చెప్పడం ఎవడం వల్ల కాదు, నువ్వు దేవతల వంటి ఆత్మను కలిగిన వాడు అని మొక్కేస్తున్నాడు. బాబు నాకేం మొక్కకు బాబా, ప్రభు నేనేం లేదు బాబా అని తను తాను తగ్గించేసుకుంటున్నాడు, ప్రభువును కనపరుస్తున్నాడు. మనం అందరం ఎవరిని కనపరచాలా? ప్రభువును కనపరచాలి. అప్పుడు మనము ఘనత యందు మన ఘటమును చెప్తలేదు మీరు, మన ఘటమును కాపాడుకోగలము. ఘనత యందు తన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తం అన్నాడు. కొంచెం గర్వం రాకుండా చూసుకోవాలి. మరి నేను కాబట్టి సాతాను గడ పక్కన చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి ఎక్లసిన కార్యం జరిగింది. ఓరు బాబు నేను కాదురా బాబు అని అడిగి చెప్పాలి. మనం చెప్పపోతే అయిపోతాం. ఘనత యందు ఘటమును కాపాడుకోలేము, అయిపోతాం. పెద్ద వాళ్ళు అయిపోయారు సార్, పెద్ద దైవసేవకులు అయిపోయారు. మనం పెద్ద ఏమీ కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకుని మనల్ని మనం మరుగు చేసుకుని ప్రభువును ఘనపరిచి ప్రభువును చూపించేటట్లుగా మనం సిద్ధపడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 4:34. అయ్యగారు ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదా? అనుమతి ఇస్తారా? ముగించేద్దాం అమ్మా. అది స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిని స్తుతించకుండా, దేవునిని ఘనపరచకుండా, అయ్యగారు నా వైపు చూడండి, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా నెబుకద్నెజరు అనే రాజు అనుకున్నాడంట మనసులో, ఎంత పెద్ద సామ్రాజ్యమునకు అధిపతిని నేనే, నా జ్ఞానము చేత నా తెలివి చేత ఎంత పెద్ద సామ్రాజ్యమును స్థాపించగలిగానని తనను తాను హెచ్చించుకుని లోపల గర్వపడ్డాడంట. అంతే అండి. ఏంటండి గారు కొంచెం గర్వం వచ్చిందండి, అంతే. వెంటనే అతడి మానవ మనసు పశువు మనసులాగా అయిపోయిందంట. ఆయనను అక్కడ ఉన్న అధికారులు అందరూ తరిమారంట. అలాగ అనుకున్న మరుక్షణమే వెళ్ళాడంట పశువులాగా. అమ్మ ఆగడియే, ఇంకా మళ్ళీ ఇంక తేడా ఇంకేం టైం కూడా ఇవ్వలేదు. ఇంకా ఆగడియలోనే అలా జరిగిపోయిందంట. వాళ్ళు తరిమేశారంట. వెళ్ళాడంట పశువులాగా మేతడంట, మంచుకు తొడుతున్నాడంట, గోర్లు పెరిగిపోయినాయంట, పశువులాగే ఉన్నాడంట. అలా కొంతకాలం అయ్యాక అప్పుడు ఆయనే దేవునికి స్తోత్రము చేసి ఆయనను ఘనపరిచి, ఆయనే దేవుడు, ఆయనే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు, నాకు ఎంతటి ప్రభావమును మహిమను ఘనతను ఆయనే ఇచ్చాడని తెలుసుకుని ఆయనను స్తుతించి ఘనపరచడం మొదలెట్టాడండి. అంతే. అప్పుడు ఆయన బుద్ధి ఆయనకి మరలా ఆ మాట చదవరా, ఆయన బుద్ధి ఆయనకి మరలా 4:35-36 దానికి ముందు వాళ్ళ మానవ బుద్ధి ఎప్పుడు వచ్చింది? స్తోత్రం చేశాక కదా, ఘనపరిచాక కదా. అవునా కదమ్మా? అమ్మా చదువు ఓకే స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. ఉన్నది ఓకే
ఆయన అలాగ స్తుతిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే అప్పుడు మరలా ఆయన ఘనత ఆయనకు వచ్చిందంట, ఆయన సింహాసనం ఆయనకు వచ్చిందంట, ఆయన్ని మరలా అధికారులందరూ గుర్తించారంట, తీసుకెళ్లారంట, మరలా ఆయన ప్రభావము కలిగి కుర్చీలో కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుణ్ణి గణపరచినంతకాలం, దేవుణ్ణి స్తుతించినంతకాలం, నేనే సూపర్ అనుకున్నంతకాలం ఎలాగున్నాడో అయ్యగారు చెప్పండి, ఎలాగున్నాడో? మా పశువులాగా ఉన్నాడు. మరలా బుద్ధి వచ్చిందంట. అంటే అప్పుడు దాకా బుద్ధి ఏం లేదు, బుద్ధి పోయింది. మరలా బుద్ధి వచ్చిందంట. దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టాడంట, ఆయన్ని గణపరచడం మొదలెట్టాడంట. నేనేమీ కాదులేని అర్థమైందంట. అప్పుడు మరలా తీసుకొచ్చి ఆయన కుర్చీలో కూర్చోబెట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ ఘటమును ఘనత యందు కాపాడుకోవాలంటే కొంచెం దేవుడు ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, ఏ రేంజ్లోకి తీసుకెళ్ళి పెట్టినా నాకేమీ లేదు, నా వల్ల ఏమీ కాదని ఆయన్ని గణపరిచి, ఆయన్ని ముందెట్టి, ఆయన్ని ప్రజలకు చూపించి మనం మరుగైపోతాం. సేఫ్టీ అని ఘనత యందు మన ఘటమును అలా కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 15:8-9. మత్తయి సువార్త 15:8-9 చాలా పెద్ద ఉపదేశం ఉంది. మరి సమయం అయిపోతుంది. మరి అయ్యగారు అనుమతి ఇచ్చారా లేదా? మత్తయి సువార్త 15:8-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తూ ఉంటారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను బోధిస్తూ ఉన్నారెల్లో నన్ను గణపరచట్లేదు అన్నాడు. మేమంటే దేవుణ్ణి గణపరచడం అంటే ఏమిటంట? మనుషులు కల్పించిన పద్ధతులని, దైవోపదేశములని బోధించడం, ఆయన గణపరచడం కాదు అన్నాడు. అయ్యగారులు, నా వైపు చూడండి. ఇప్పుడు ఎవరైనా శంకుస్థాపన చేసుకుందామని పిలిచారు మనల్ని, ఏమండి? మనం ఏం చేయాలి? ఆ పిలిచిన ఆయన కొంచెం సౌండ్ పార్టీ, మనకి ఒక 5,000 10,000 కానుకిస్తాడు. ఆయన చెప్పినట్టు మనం వెళ్ళిపోతే మనకు కానుక వస్తుంది. ఇలా కుదరదంటే ఆయన కోపం వస్తుంది. మరి ఏం చేద్దాం? ఇరుకును పడ్డాం అన్నట్టుగా ఏం చేద్దాం? చెప్పండి, ఏం చేద్దాం అయ్యా? అంతే కదయ్యా. మనం ఏం చెప్పాలని, అబ్బాయి నువ్వు చెప్పిన మనుషులు చెప్పిన పద్ధతులు కుదరదు, నూనె తీసుకురా, ప్రార్థన చేసి నూనె అభిషేకించి మోకరించి ప్రార్థన చేసి కృప కలుగునుగాక అని చెప్తాం, ప్రార్థన చేస్తాం, అంతే అయిపోయింది, ఇంకేం చేస్తాకెళ్ళలేదు అని కఠినంగా దేవుని చిత్తాన్ని చెప్పి, మనుషుల పద్ధతులు ఏమీ చేయకూడదని, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని చెప్పకుండా దేవుడు చెప్పిందే దైవోపదేశమే చెప్పి ఆ ప్రార్థన చేసి నూనె రాస్తాను, అలాగే ఇష్టమైతే నేను చేస్తానంటే ఆడికి ఇష్టమైతే చేయించుకోవడం లేతలేదు, ఆడి కానుక ఎవడకు కావాలి, ఆడి సౌండ్ ఎవడకు కావాలి, అక్కర్లేదు అని మనం కరెక్ట్గా చెప్తే ఎలా ఉంటుంది? దేవుణ్ణి గణపరిచిన వాళ్ళం అవుతాం, మనల్ని ఆయన గణపరుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని పర్లేదులేండి అయ్యా, సౌండ్ ఉందండి బాబు, బోలంత ఇస్తాడండి అయ్యగారు, అవదు. మన ఘనత యందు మన ఘటమును ఏం చేయాలి? కాపాడుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి వ్యవహారం, ఆషామాషిగా. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పిన వాటినే మనం చెయ్యాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించకూడదు. ఏదైనా సరే, మొన్న ప్రభు కృప వలన మాకు జగనన్న కాలనీ ఇస్తే అందులో స్లాబ్ వేసుకున్నాం. మన ఒక వారం అవుతుంది. ఆ స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ వేసే మేస్త్రులు అందరూ ఉన్నారు. నేను వెళ్ళాను, మా నాన్నగారిని తీసుకెళ్ళాను. మా నాన్నగారిని పైకెక్కించి ప్రార్థన చేయండి అన్నాను. మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు. ఆ స్లాబ్ వేసి అందరికీ ఒక ఉంటాడు కదా, వాళ్ళందరిపైన మేస్త్రి ఉంటాడు కదా, ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా, అయ్యగారు కోయమంటారా అంటున్నాడు ఆయన. అయ్య బాబు, ఏటే బాబు ఏమంటున్నామని నేను అన్నాను. మా నాన్నగారు కూడా అబ్బాయి అలాంటిది ఏమి ఉండదండి, మేము ప్రార్థన చేస్తాం, మోకరించి కొంచెం ప్రేయర్లు వేస్తాం, మీరు ఏమన్నా సిమెంట్ ఇస్తే అక్కడ ఒక తాపీతో వేస్తాం, ప్రార్థన చేస్తాం, వేసినాము అంతే, ఇంకేం అక్కర్లేదండి అని నాన్నగారు అన్నారు. నేను అన్నాను, లేదండి అయ్య గారు, మొన్న పలానా పాస్టర్ గారి దగ్గర స్లాబ్ వేసామండి, ఆ పాస్టర్ గారు కోడిని తెచ్చి కోసి దాకా స్లాబ్ వేయించలేదండి. పాస్టర్ గారండి మేము చూపిస్తాం, కాదు తీసుకెళ్తామని అంటున్నాడు ఆయన. ఎవరంట? ఏం చేశారంట? అలాగ అయితేనే అది అయ్యాక స్లాబ్ ఏమన్నాడు, లేకపోతే వేద్దాడంట. మరి దేవుని నామం కనపరచబడతా, అవమానపరచబడతా, ఆయన ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు ఆయన. అప్పుడు మేము అన్నాం, అయ్యా అది కరెక్ట్ కాదు, ఒకవేళ ఏమో ఎవరో మాకు తెలియదు కానీ అది కరెక్ట్ కాదు. యేసు నామములో ప్రార్థన చేసి తైలం పోసి మోకరించి ప్రార్థన చేస్తే చాలయ్యా, ఇదే క్రమం, ఇదే మాకు దేవుడు నేర్పించిన పద్ధతి, బైబిల్ పద్ధతి, అది అలా కాదయ్యా అని మేము చెప్పాం. ఇద్దరం చెప్పాం, ప్రార్థన చేసాం, వాళ్ళు చూస్తుండగానే ప్రార్థన చేసి వచ్చేసాం. కాబట్టి ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతులు ఎలా బోధిస్తున్నారంట?
దైవోపదేశంలను బోధిస్తున్నారంట. అలాగా చేస్తే అది ఘనత. ఘటమును కాపాడుకోలేము, దెబ్బతినేస్తాం. కాబట్టి ప్రియులరా, ఈ ఘటమును దేంట్లో కాపాడుకోవాలి? అయ్యా దేంట్లో కాపాడుకోవాలి? ఘనత యందు ఈ ఘటమును కాపాడుకోవటమే దేవుని చిత్తం అన్నాడు. ఆ ఘనత ఎలాగొస్తుందనంటే, మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశాలను బోధించడం అది కరెక్ట్ కాదు అన్నాడు. ఏమండి, మనం అందరం కూడా మన సంఘంలో బిడ్డలు ఏ పని చేసినా ఆ పనికి దైవోపదేశమే చెప్పండి. మనుషులు కల్పించిన పద్ధతులు చేయటానికి అంగీకరించవద్దు. అలాగే ఇష్టమైన వాళ్ళు చేయించుకుంటారు, కష్టమైన వాళ్ళు ఏం జరుగుతుంది తర్వాత మనకు సంబంధం లేదు. మనం మాత్రం దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. అప్పుడు మనం ఘనపరచబడతాం, ఈ ఘటాన్ని కాపాడుకోగలుగుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. తండ్రిని ఘనపరచినట్లుగా కుమారుడిని కూడా ఘనపరిస్తేనే అన్నాడు. చాలామంది మన బిడ్డల్లోనే, మన క్రీస్తు దాసులు అని చెప్పుకుంటున్న వాళ్ళలోనే తండ్రి ఒక్కడే దేవుడు, యెహోవాయే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనలాంటి మనిషి, మనలాగా సేవకుడు. మనలాగే ఆయన వచనాలు చాలా ఉన్నాయి. నేను తండ్రిని కనపరచండి అన్నాడు ఆయనే సత్పురుషుడు అన్నాడు ఆయనే. కాబట్టి యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుని పూజించకూడదు, యేసుప్రభుని ఆరాధించకూడదు, యెహోవాని ఆరాధించాలన్న బ్యాచ్ ఉందా లేదా? ఏమండి, ఉందండి. ఇక్కడేమంటాడు? తండ్రి ఏం చెప్తున్నారు? తండ్రిని కనపరుచున్నట్లుగా. ఎవరిని కనపరచాలా? చదవమ్మా. కుమారుణ్ణి. దొరకలేదమ్మా యోహాను సువార్త 5వ అధ్యాయం 23-24. అయ్యా, తండ్రిని కనపరచున్నట్లుగా. అందరైనా కొందరా? అమ్మ అందరైనా? అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఎవరిని కనపరచాలంట? కుమారుని కనపరచవలనని. తీర్పు తీర్చుటకు సర్వాధికారము తండ్రి ఎవరికి ఇచ్చేసాడంట? కుమారుడికి ఇచ్చేసాడంట. కుమారుడి చేతిలో పెట్టేసాడంట. మరి కుమారుడిని కనపరచకుండా రేపు పొద్దున్న మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన వీడు నాబోడే అని చెప్పకపోతే తండ్రి మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఏమండే అయ్యా, ఈ మనోడే అని కుమారుడు చెప్పకపోతే తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా? సర్వాధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చేశారు? తండ్రి కుమారుడి చేతిలో పెట్టేశాడు. తీర్పు తీర్చుటకు మొత్తం అధికారం కుమారుడి చేతిలో పెట్టేసి ఆయన కాముగా కూర్చున్నాడు. ఆయన కుమారుడు చేతంటే సూత్రాడు అంతే. కుమారుడికి అప్పగించేశాడు అధికారం మొత్తం. మరి బ్యాచ్ ఏమో యెహోవాయే దేవుడు, ఇప్పుడు కాదని ఎవరన్నారు? అదే వచ్చింది కదా, అదే ప్రాబ్లం. కాబట్టి ఈ కుమారుని ఘనపరచాలి. ఆయనకి అధికారం అంతా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కుమారుని ఘనపరచాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన లేకుండా మనం ఎలా పోతాం? అక్కడికి అవకాశం లేదు. మార్గం ఆయనే. కాబట్టి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నలాగున అంటాడు. త్రిత్వమైన దేవుడు. కాబట్టి అది వేరే సిద్ధాంతం అయిపోద్ది, వేరే సబ్జెక్ట్ అయిపోద్ది. మన అంశం లోపలే మనము తండ్రిని ఘనపరచినట్టుగా ఎవరిని కనపరచాలి? కుమారుని కూడా ఘనపరచాలి. అప్పుడు మనం ఘనపరచబడతాం. 2 తిమోతి 2:21. అది తర్వాత పాయింట్, 3వ పాయింట్. అది 2 పాయింట్లు అయిపోయినాయి. 3వ పాయింట్ 2 తిమోతి 2:21. ఒక ఇంట్లో ఘనత కోసం ఉపయోగించబడే పాత్రలు ఉన్నాయంట, ఘనహీనతకు ఉపయోగించబడే పాత్రలు ఉన్నాయంట, బంగారు పాత్రలు ఉన్నాయంట, వెండి పాత్రలు ఉన్నాయంట, కర్ర పాత్రలు ఉన్నాయంట. 2 తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడు కొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అమ్మగారు మనము ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి అంటే ఏమండి? ఆ పై వచనాలన్నీ చదువుకుంటే ఒకళ్ళేమో ఘనమైన పాత్ర బంగారంలాగా ఉంటారంట. నా వైపు చూడండి అమ్మ, బైబిల్ చూశారు కదా కాసేపు, నా వైపు చూడండి. ఘనమైన పాత్ర అనుకుంటారంట ఒకళ్ళు. నేను బంగారం అనుకుంటాడంట ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమనుకుంటాడు? నేను వెండి అనుకుంటాడంట. ఇంకొక ఆయన ఏమనుకుంటాడు? నేను కర్ర అనుకుంటాడంట. ఏమండి? ఇప్పుడు ఘనంగా ఉపయోగించబడే పాత్రలు ఒక ఇంట్లో ఉంటాయా ఉండవా? ఏమండి? ఇప్పుడు ఎవరైనా బాగా రిచ్గా ఉన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏ గ్లాసులు వేసిస్తారు నీళ్ళు? చెప్పండి అయ్యగారులు. కదండి అయ్యగారు? కదా. కొంచెం పేదవారు ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏ గ్లాసులు ఇస్తారు? కదా. అలాగే ఘనతకు ఉపయోగించే పాత్రలు ఆ ఇంట్లో ఉన్నాయి, ఘనహీనతకు ఉపయోగించే పాత్రలు ఆ ఇంట్లో ఉన్నాయి. మీరు అందులోని చేరద్దురా బాబు, ఇందులోని చేరద్దురా బాబు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుని మధ్యలో ఉండండి. అప్పుడు
దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఘనత నిమిత్తం ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు అన్నాడు అండి. కొంతమంది అయ్యగారులు అనుకుంటారు, నేను వాక్యం మాత్రమే చెప్తాను, యూనో నా రేంజ్ ఏంటో తెలుసా నీకు, ఏమిటి నాకు ఆ పని ఈ పని చెప్తున్నావు అనుకుంటాడు ఆయన. ఆయనకి ఏం చెప్తాడు ఆయన? వాక్యం కూడా చెప్తాడు ఆయన. ఇంకేం చేయడు, ఇంకేం పని చేయడు అండి. ఒక్కొక్క ఆయన అనుకుంటాడు, నేను పాటలు మాత్రమే పాడతాను, ఇంకేం పని చెప్పకూడదు నాకు అనుకుంటాడు ఆయన. ఇంకేదైనా పని చెప్తే అందులో మాకు పరకాయ ప్రవేశం లేదండి, మాకేం తెల్లండి అంటాడు ఆయన. ఏమీ రాదంట, పాటలు ఒకటి వచ్చంట, ఈయనకి వాక్యం ఒకటి వచ్చంట అండి. ఇంకొకళ్ళు ఎవరో కొంచెం సంఘంలో కొంచెం ఏ పని చెప్పినా చేస్తారనుకున్న వాళ్ళకి, అమ్మ బాత్రూమ్లు కడగండి అమ్మ, మీటింగ్లకు అందరూ వచ్చారు కొంచెం అది శుభ్రం చేయడం అంటే వాళ్ళు చేస్తారు. ఈ పాస్టర్ గారు చేయమని చేస్తాడా? చెప్పండి అయ్యారు, చేస్తారా? బాత్రూమ్ క్లీన్ చేయమని పాస్టర్ గారిని అంతా చేస్తారా? లేకపోతే బరకం ఎత్తమంటే పాస్టర్ గారిని ఎత్తారా? చెప్పండి అయ్యగారు. నేను ఇది అని ఒక పాత్రగా ఫిక్స్ అవ్వద్దని చెప్తున్నాడు. అది విషయం. ఎంత పెద్ద దైవ సేవకుడైనా, క్రీస్తుదాసుడైనా, క్రీస్తుదాసురాలైనా, ఎంత రేంజ్లో ఉన్నా, కారు మీద వచ్చే అంత రేంజ్లో ఉన్నా, ఏమండి నేను ఈ రేంజ్ అని ఫిక్స్ అవ్వద్దు అంటున్నాడు. ఏమండి ఇక్కడ చెప్పబడిన మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆ బంగారంలాగా ఉండొద్దు, వెండిలాగా ఉండొద్దు, దేనికి మీరు ఫిక్స్ అవ్వద్దు. వీటిలో చేరక అన్నాడా, ఏమన్నాడండి? వీటిలో చేరక. మరి చేరక ఏం చేయాలి? తను తాను పరిశుద్ధపరుచుకుని సైలెంట్గా ఉండు. దేవుడు ఏ పని చెప్తే పని చేయి. నువ్వు పెద్ద సేవకుడివి, బాత్రూమ్ కడగమంటే వెళ్ళి మారు మాట్లాడుకుని వెళ్ళి కడగాలంతే. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మైక్ కట్టాలి, మాట్లాడుకుని వెళ్ళి మైక్ కట్టాలి అంతే. నేనేంటి నా రేంజ్ ఏంటి, నన్ను మైక్ కట్టమంటాడండి ఫాస్ట్ గారు అన్నట్టుగా బెత్తరపోయి చూడకూడదు. మైక్ కట్టమంటే మైక్ కట్టాలి, ఇది వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి, అందరికీ మంచిలు ఏమంటే మంచిలు ఇవ్వాలి, ఏం చేయమంటే చేయాలి. మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ఖాళీగా ఉండి ప్రభు ఏం చెప్తే చేద్దాం అన్నట్టుగా సిద్ధపడి ఉంటే ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకుంటానన్నాడు. మీరు గనక గుడారాల పండుగకి వెళ్తే పెద్ద పెద్ద పాస్టర్లు అన్నం వండుతుంటారు. అవునా కాదా చెప్పండి? అన్నం కొన్ని లక్షల మంది వచ్చేస్తే అన్నం ఎవరు వండుతారు? ఎవరు వండుతారండి? పాస్టర్ గారు వండేస్తుంటారు. వేడి 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 వచ్చేస్తుంటుంది, నల్లగా మాడిపోతుంటారు, మహాభాగ్యంగా సంతోషంగా చేసేస్తుంటారు. వంట వండిచేస్తుంటారు, ఏమండి వడ్డిచేస్తుంటారు, కలబడిపోయి పని చేసేస్తుంటారు, పొలంలో పెట్టేస్తుంటారు, ఏమండి కార్లు వేసుకుని కార్లు వేసుకుని ప్రార్థనకు వస్తారండి. ఎలాగొస్తారండి? ప్రార్థనకి ఎలాగొస్తారా? కార్లు వేసుకుని ప్రార్థనకు వస్తారు. ఆ కారులో మళ్ళీ ఇంకో జత ఎట్టుకుంటారండి. అమాయకంగా రారు. మామూలుగా వచ్చేటప్పుడు ఒక జతలో వస్తారు, అక్కడికి వచ్చాక జత కారులోనే మార్చేసుకుంటారు. కలబడిపోతారని వెళ్ళిపోయి మొత్తం పోయి కూడా ఎరగదీసేస్తారు మొత్తం పని అంతా. మొత్తం అందరికీ బాగా లేని వాళ్ళు, నిరుపేదలకు కూడా అన్న కొంచెం అన్నం వేసుకుని, అన్న కొంచెం కూర వేసుకుని, అన్న పదమే కానీ ఇంక రెండో పదం రాదు. చాలా గౌరవిస్తారు, చాలా ప్రేమిస్తారు, వాళ్ళందరికీ వడ్డిస్తారు. అందరూ అయిపోయాక ఆఖరిలో అంత అన్నం వేసుకుని సాంబార్ వేసుకుని తినేసి మళ్ళీ స్నానం చేసి బట్టలు మార్చుకుని మళ్ళీ కారు వెళ్ళిపోతారు అంతే. పెద్ద పెద్ద సేవకులు విమానాల్లో వచ్చే సేవకులు మందిరం అంతా తుడిచేస్తుంటారు, కడిగేస్తుంటారు. మనం ఏ బ్యాచ్ సార్? మనం ఏ బాపతే? ఘనత నిమిత్తమైన పాత్ర, మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్న పాత్ర. ఒక సర్కిల్ గీసుకుని నేను ఎక్కడ ఉండను, నా రేంజ్ ఏంటి తెలుసా అన్న పాత్ర. ఏ పాత్ర మనం? అయ్యగారు చెప్పండి. మనం వీటిలో చేరక, చెప్పండి ఎట్లా జరగకూడదు. నేను ఈ రేంజు అన్నట్టుగా అంతేం లేదు రబ్బాయి. నువ్వు వీటిలో చేరకో, నువ్వు పరిశుద్ధపరుచుకుని అలాగుండు. దేవుడు అప్పటికప్పుడే బాత్రూమ్కి వెళ్ళమంటే బాత్రూమ్ క్లీన్ చేయి, మళ్ళీ వెంటనే వచ్చాక వాకింగ్ చెప్పమంటే వాకింగ్ చెప్పు, పాట పాడమంటే పాట పాడు, బరకంది ఇమ్మంటే బరకంది, ఏ పని చెప్తే పని చేయి. అలాగా ఆయన ఏది చెప్తాడని వేచి చూడు, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి, అప్పుడు నిన్ను కనపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఈ ఘటమును ఎందులో కాపాడుకోవాలి? చెప్తలేదు మీరు ఎందులో కాపాడుకోవాలి? ఘనత యందు ఈ ఘటమును కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ పాయింట్ సామెతల గ్రంథం 29:23 వినయంగా ఉండాలంట. నా టైం చాలా ఎక్కువైపోతుంది, క్షమించండి. సామెతల గ్రంథం 29:23 వినయ మనస్కుడు ఘనత పొందుతాడు. వినయంగా ఉండాలి. ఎవరిని గర్వం వాడిని తగ్గించేస్తుంది. వినయ మనస్కుడు ఏమవుతాడంట? ఘనత పొందుతాడు. వినయంగా ఉండాలి. ఎవరైనా ఎదుటి వారు చెప్తున్నప్పుడు అండి
ఆ ఎదటివాడే గొప్పడు అన్నట్టుగా, నేనే తక్కువ అన్నట్టుగా వినయం చూపించాలి. ఏమండి, నన్ను నేను గణపరుచుకోవాలి, లేకపోతే నన్ను నేను ఎక్కువ అనుకుంటే దెబ్బతినేస్తాం. అయ్యగారులు, అయ్యా ఏమనుకోకూడదు, నన్ను నేను ఎక్కువ అనుకోకూడదు. వినయం ఏం కావాలంటే అండి, వినయం. మన ముందున్నవాడు చిన్నపిల్లడైనా వాళ్ళు ఏదైనా చెప్తుంటే వినయంగా తమ్ముడు అన్నట్టుగా మనం వినయంగా ఉండాలి. ఏమండి, మా తెలుసులేరా ఇప్పుడు బయలుదేరి వచ్చావు పెద్ద వత్తదిలాగా అన్నట్టుగా కాకుండా ఎలా ఉండాలంట, వినయంగా. అవతల నిలబడినవాడు, దేవుడు పక్షంగా నిలబడినవాడు చిన్నోడైనా పెద్దోడైనా, ఏమండి ఎవరైనా మనం అందరం వినయము కలిగి ఉంటే ఘనపరచబడతాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకెక్కువ చెప్పలేను, చాలా పెద్ద ఉపదేశం ఉంటుంది, ఇదంతా చెప్పలేను. 22వ అధ్యాయం 4వ వచనం. 22వ అధ్యాయం 4వ వచనం. అసలు వినయం లేకపోతే భయభక్తులే ఉండవు. అసలు భయభక్తులు లేకపోతే ఘనత ఎలాగ వస్తుంది? ఏమండి, చదవం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మొట్టమొదట వినయం ఉంటే ఆ వినయానికి ప్రతిఫలంగా భయభక్తులు వస్తాయంట. ఏమండి, మొట్టమొదటి ఏముండాలంటండి? మొట్టమొదటి ఏముండాలంటే చెప్పండమ్మా. ఒక పాస్టర్ గారికి వినయం ఉంటే ఆ పాస్టర్ గారికి భయభక్తులు కూడా ఉంటాయి. లేకపోతే వినయమే లేకపోతే ఆయనకి ఏముండవు, భయభక్తులు కూడా ఉండవు సార్. వినయమునకు ప్రతిఫలము పొద్దునుంచి అందులో కష్టపడితే జీతం ఇస్తారా ఎవరా? ఏమండే అమ్మ, అంతేనా? ఏమండి అయ్యా, పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడితే సాయంత్రం జీతం చేతిలో పెడతారు. అలాగా మనకు పొద్దునుంచి సాయంత్రం దాకా వినయం ఉంటే అప్పుడు భయభక్తులు వస్తాయంట. అర్థమవుతుందమ్మా? నా మాటలైనా అర్థమవుతున్నాయా? ఏమండి, నా మాటలైనా అర్థమవుతున్నాయండి? భయభక్తులు ఎవరికి వస్తాయి? అయ్యగారులు, భయభక్తులు ఎవరికి వస్తాయి? వినయం ఎవరికి ఉంటుందో వాళ్ళకే భయభక్తులు ప్రతిఫలంగా ఇస్తాడంట దేవుడు. ఆ భయభక్తులు ఉంటేనే ఘనత వస్తుందిరా బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఘనత కావాలంటే భయభక్తులు ఉండాలి, భయభక్తులు ఉండాలంటే వినయం ఉండాలి. అసలు వినయమే లేకపోతే భయభక్తులు లేకపోతే ఘనత అసలు లేదు. ఘనత ఎందుకు ఘటాన్ని కాపాడుకోలేము, అది విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెక్కువ చెప్పలేను. 5వ మాట సామెతలు 19:11. మనము ఘనపరచబడాలి. ఈ ఘటమును కాపాడుకోవాలంటే తప్పులు క్షమించే లక్షణం ఉండాలి. మనందరం కూడా. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును అంటాడు. ఏమండి, మనము మన ఎడల తప్పులు చేసిన వారిని అందరినీ క్షమించుకుంటా పోవడమే మనం నేర్చుకోవాల్సింది. ఏమండి, ఎన్నిసార్లు క్షమించమంటా ప్రభువా? పేతురు అడిగాడు. నీ జీవితకాలం అంతా క్షమించిన ఆయన అన్నాడు. ఆయన అంటే 77 మార్లు మట్టుకు అన్నాడు. కానీ అంటే జీవితకాలం అంతా క్షమించుకుంటా వెళ్ళరా నాన్న అన్నట్టు అర్థం. ఏమంటే జీవితకాలం అంతా ఒక రోజుకి ఎన్నిసార్లు ఒకటి నా ఎడల తప్పు చేసి మరలా నా వైపు తిరిగి అన్నయ్య సారీ అంటే ఎన్నిసార్లు క్షమించమంటావు అన్నాడు. మళ్ళీ ఒక్క రోజులో ఒక్క వ్యక్తి నీ ఎడల 7 సార్లు తప్పు చేసినా అన్నా సారీ అంటే క్షమించేయి అన్నాడు. ఒక రోజులో 7 సార్లు తప్పు చేస్తాడా? ఏమండి, ఒకవేళ ఎన్నిసార్లు చేసినా క్షమించేయమన్న పాయింటే తప్ప రెండో పాయింట్ దేశ ప్రభు దగ్గర నుంచి రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అందరం కూడా కలిగి ఉండవలసినటువంటి పాయింట్ ఏమిటంటే క్షమించేత్వమే. ఏమండి, ఏం చేయాలంట? క్షమించేట. మనకు అంతకన్నా ఆప్షన్ లేదు. మరి ఏం చేస్తాం? ఆడు మనకు గోతి చేసాడని తెలుసు, ఆడు మనల్ని పాడు చేద్దామని ప్లాన్ చేస్తున్నాడని తెలుసు, ఆడు మనల్ని నాశనం చేయడానికి రచిస్తున్నాడు ప్రణాళికలని తెలుసు, మన మీద బ్యాడ్ ప్రచారం చేస్తున్నాడని తెలుసు. ఏమండి, మనకి అంత నష్టమే కలిగిస్తున్నాడని తెలుసు. అన్నీ తెలుసు మనకి. కానీ మనం ఆయన ఏం చేయాలా? క్షమించేత్వమే. వేరే ఆప్షన్ లేదు. మరి రాజకీయం చేయడానికి ఇంకా ఆడికన్నా ఎక్కువ కుట్రలు పడటానికి మనం రాజకీయ నాయకులం కాదు, క్రీస్తు దోషలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఘనపరచబడాలంటే, ఘనత ఎందు మన ఘటమును కాపాడుకోవాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటి ఏంటంటే క్షమించుకుంటూ వెళ్ళిపోతామే. ఎవడు ఎంత మన ఎడలో తప్పు చేసినట్టు మనకు తెలిసినా, మన దృష్టికి వచ్చినా, మనకి ఎంత బాధ కలిగించిన పరిస్థితి అయినా, బాధ నిజంగా వచ్చినా కాసేపు బాధపడినా మరలా మోకరించి ప్రభువా వాడిని క్షమించేస్తున్నాను ప్రభువా అనకపోతే అది వాక్యానుసారం కాదు అంటున్నాడు. అలాగ మనం సిద్ధపడాలని, ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలని. ఒకవేళ కోపం లోపల ఉంటే, కోపం తీరకపోతే, కోపం పోకపోతే ఘనత యందు ఘటాన్ని కాపాడుకోలేమని ఎరిగి ఏమి నేర్చుకోవాలంట? క్షమించడం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 6వ పాయింట్ 1 పేతురు 1:7. మన విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై, ఆయన పెట్టే పరీక్షకు నిలిచినదై మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది అన్నాడు. ఈ విశ్వాసానికి పరీక్షలు పెడతాడంట దేవుడు. ఈ విశ్వాసానికి దేవుడు ఏం పెడతాడంటే శోధనలు పంపిస్తాడంట. ఆ శోధనల్లో ఈ విశ్వాసం నిలిచినదై, పరీక్షలకు నిలిచినదై, మనం జయిస్తే
అప్పుడు రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక మహిమ, మెప్పు, ఘనత మనకు వస్తుందంట. దాన్ని మనం సంపాదించుకోవడానికి పరీక్షలు మనం పాస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనకేమొస్తాయండి? మనకేమొస్తాయి? పరీక్షలు వస్తాయి. పరీక్షలు వస్తాయి. పరీక్ష పెడితేనే కదా 10వ తరగతిలో ఆ ర్యాంక్ ఏంటో, రేంజ్ ఏంటో తెలిసేది. అవునా కదా? ఏమండి? యోబు గారికి పరీక్ష పెట్టే ముందు దేవుడు SMS పెట్టాడా? ఏమండి? యోబు గారికి దేవుడు పరీక్ష పెట్టే ముందు SMS కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, టెలిగ్రామ్ కానీ పెట్టి సైతాన్ ఇలాగ వచ్చాడరా, వస్తే నేను ఆడు పెట్టేసుకున్నాం, నేను నీ మీద ఆడికి యాక్సెస్ ఇచ్చాను, నీ చుట్టూ ఉన్న కంచి తీసేశాను, జాగ్రత్తగా ఉంటాను మా అన్న ఫోన్ చేసి చెప్పాడా యోబుకి? దేవుడు చెప్పాడండి. చాలా ధైర్యంగా సాతానుతో ఓకే కంచి తీసేస్తున్నాను, నువ్వేం చేసుకుంటే చేసుకో, అతడి ప్రాణం మీద నీకు ఎటువంటి అధికారం లేదు, నా పక్షంగా ఉంటాడు నా భక్తుడని చాలా ధైర్యంగా సవాలు వేసేసాడు. అంతే వేసేస్తే ఆడు కంచి తీసేస్తావా అయితే చూడు నీ ఎదుటే నేను దూషింతాడని చెప్పి వచ్చేసాడు. మొత్తం కంచి తీసేసాడు, దేవుడు తీసేశాడు కదా. ఆడు ఇష్టం చెల్లరా ఇప్పుడు ఒక్కరోజులోనే మొత్తం అన్నీ అండి 10 మంది పిల్లలు చచ్చిపోయారు, మొత్తం ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, ఇదిలోకి వచ్చి కురుపులతో రచలు కాడతా చెల్లపెంకులతో కూర్చునే పరిస్థితిలోకి వచ్చాడు. భార్యలో కూడా ప్రవేశించి ఇంకెందుకు దేవుడా అంటావు, దూషించి సావరాదా అనిపించాడు. మళ్ళీ అయినా సరే ఆయన అంటాడు, మనం ఎల్లప్పుడూ మేలే పొందాలా, కీడు పొందకూడదా? ఏంటి నువ్వు మురుకురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు మురుకురాలు కాదు, నువ్వు కూడా దేవుడు పెట్టి పక్కన ఈ రోజున ఎలా మాట్లాడుతున్నావేంటి? అలా తగదు, తప్ప అలా మాట్లాడకూడదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగా కన్నాడు. ఆ మాట ఏంటి? దేవుడు అక్కడ సంతోషపడిపోయాడు, సాతాను ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 అంతల ఆశీర్వాదం మరలా ఇచ్చేసాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, పరీక్ష పెడతాడు మనకి, మనం గెలుస్తామో ఓడిపోతామని. ఏమండి? మనం గెలిస్తే, శోధనకు నిలబడితే, విశ్వాసం కాపాడుకుంటే అప్పుడు ఘనత ఇస్తాడంట. ఏమండి? ఎప్పుడు ఇస్తాడంట ఘనత? మనం నిలబడితే, గెలిస్తే ఘనత ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 పేతురు 2:27 పాయింట్, ఆఖరి పాయింట్ నేను ముగించేస్తాను. 1 పేతురు 2:20. మనము మేలు చేస్తున్నాం, మన పక్కోడుకో మన ఎదుటోడుకో ఎవరో ఒకరికి మేలు చేస్తున్నాం. తప్పిదమనక ఒకడు దెబ్బలు తింటే మీరు సహించిన ఎడల మీకేమి ఘనత, మీకేమి ఘనము? మీరు మేలు చేయండి, కానీ మీ ద్వారా మేలు పొందడం మళ్ళీ మీకు బాధ కలిగేలా ప్రవర్తించాడు, మీరు సహించండి, అది మీకు ఘనత అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడు ఘనత అంట? ఎప్పుడు ఘనత అంట? మనం మేలు చేసి మళ్ళీ ఆడి ద్వారా బాధ అనుభవిస్తే అది మనకి ఘనత అన్నాడు. ఏమండి? కాబట్టి మనం మేలు చేస్తూనే ఉందాం. మన ద్వారా మేలు పొందిన వాళ్ళు మళ్ళీ మనకే ఎదురు బాణం వేసినా మనం సహించుకుందాం, అప్పుడు అది ఘనత అన్నాడు. అలాగున మనము క్రీస్తు దాసులముగా మన ఘటమును ఘనత యందు కాపాడుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా గమనాలయ్య గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.